అఖిలపక్ష వేడి అంతకంతకు పెరుగుతోంది. గజగజ వణికించే చలిలోనూ తెలంగాణ సెగతో ఢిల్లీ హీటెక్కిపోతోంది. నాయకులు ఒక్కొక్కరుగా ఆస్తిని చేరుకుంటున్నారు. కొన్ని గంటల్లో హస్తినలో జరగబోయే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ మినహా మిగతా పార్టీల నుంచి ప్రతినిధుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్ ఇంకా మీనమేషాలు లేస్తూనే ఉంది. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మల్లు రవి, సీమాంధ్ర నుంచి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి గాదే వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు అని 6గురిని ఎంపిక చేసింది. వీరిలో 2 ఖరారు చేయనుంది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లే టీడీపీ ప్రతినిధుల పేర్లు ఖరారయ్యాయి. సీమాంధ్ర నుంచి పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణ, తెలంగాణ నుంచి మరో సీనియర్ నేత కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్తున్నారు. అటు జగన్ పార్టీ నుంచి కూడా అఖిలపక్షానికి వెళ్లే ప్రతినిధుల పేర్లు ఖరారయ్యాయి. మాజీ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి సమావేశం వెళ్తున్నారు. అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్ మరో కొత్త నాటకం ఆడుతోందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. అఖిలపక్షంలో ఏదో జరుగుతుందన్న భ్రమ, ఆశలు తనకేమాత్రం లేవని అన్నారు. కేంద్రానికి సిగ్గు శరం ఉంటే ముందు తెలంగాణ ఇవ్వాలని ఆల్ పార్టీ భేటీలో నిలదీస్తానన్నారు. అఖిలపక్షంలో టీడీపీ ఏం చెప్పినా ప్రజలు ఆ పార్టీని నమ్మబోరని, చంద్రబాబు పచ్చి అబద్దాల కోరని ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న జగన్ కొత్తగా చెప్పేది చేసేది ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ తో పాటు నాయిని ఢిల్లీ వెళ్లారు. ఎందో జరుగుతుందని భ్రమలు మాకు గాని తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కూడా లేవు. ఇది కొత్తగా కాంగ్రెస్ తీసినటువంటి కొత్త నాటకం తప్ప దీంతో జరగదు. అసలు నిజంగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే అఖిలపక్ష సమావేశమే అక్కర్లేదు. 32 పార్టీలు ఆల్రెడీ మద్దతు ఇచ్చినాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్డీఏ కూటమి అంతా వాళ్ళు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పోవాలి కాబట్టి పోతున్నాం మేము. అంతకుమించి దీంతో పెద్ద ఆశించేది లేదు. అఖిలపక్ష సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణపై నిర్ణయం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. నాంచుడు ధోరణి అవలంబించకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కాలయాపన వల్ల రాష్ట్రం కుంటుపడుతుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణకు మద్దతిస్తుందని తెలిపారు. రేపటి అఖిలపక్ష సమావేశం పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ కాలయాపన చేయడము, అనిశ్చిత పరిస్థితి కొనసాగించడం వలన ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. పెట్టుబడులంతా వెనక్కి వెళ్తూ ఉన్నారు. మేము ఇంతకుముందే మా వైఖరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపటి సమావేశంలో కూడా ఏమాత్రం అపార్థాలకు అవకాశం లేకుండా పార్టీ స్పష్టంగా నిర్ద్వందంగా తన వైఖరిని తెలియజేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు గాంధీ భవన్ ను ముట్టడించారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. ఆ తర్వాత విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. విశ్వాసం కలిగే విధంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. విశ్వాసం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నాం. తీసుకోకపోతే మాత్రం మేము చాలా పెద్ద ఎత్తున పార్టీలకు వ్యతిరేకంగానే, పార్టీల మీదనే మేము సమావేశానికి కాంగ్రెస్ అధినేతల ఎంపిక తీరును సీనియర్ నేత వి హనుమంతరావు తప్పుపట్టారు. సమైక్యవాదుల విషయంలో బలమైన వారిని ఎంపిక చేసి తెలంగాణ వాదుల ఎంపిక విషయంలో శ్రద్ధ పెట్టలేదన్నారు. అయితే తెలంగాణ అంశంపై షిండేకు అవగాహన కల్పించేందుకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేత మల్లు రవి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా ఇటొకళ్ళలో అటొకళ్ళనే పంపిస్తారని స్పష్టంగా చెప్పారు. పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రజల వ్యూని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో అది తెలుసుకోవడం కోసం పిలిచారు 3గురిని. అందులో ఒక్కరినే పంపిస్తారు. కానీ మిమ్మల్ని ఎంపీ చేయడం మీద కొంత ఆక్షేపం వ్యక్తం అవుతుంది. తెలంగాణ నన్ను ఎవరు సెలెక్ట్ చేసి వారిని అడిగితే తెలిసింది తప్ప నన్ను అడిగితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీద నిర్ణయం అవగాహన కానీ
ఆయనకి వ్యక్తిగతంగా ఏదో క్లాస్ రూమ్ లో తెలుసుకొని ఇంకో పుస్తకం రాయటానికి కాదు, ఇది తెలంగాణ మీద నిర్ణయం తీసుకోవడానికే అవగాహన కోసం పెట్టిన మీటింగ్. అఖిలపక్ష సమావేశానికి వెళ్లే టీడీపీ ప్రతినిధుల పేర్లు ఖరారయ్యాయి. యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి ఆల్ పార్టీ భేటీలో పాల్గొంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీల్డ్ కవర్ లేఖను కేంద్ర హోంమంత్రికి అందజేస్తారు. 3 లైన్లతో కూడిన తాజా లేఖలో 2008 లెటర్ను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా రెండు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పాలనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లా పొత్కపల్లిలో 3 గంటల పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఇదే భేటీలో పార్టీ తరపున ఆల్ పార్టీ సమావేశానికి వెళ్లే 2 ప్రతినిధుల్ని ఖరారు చేశారు. సీమాంధ్రకు చెందిన యనమల రామకృష్ణుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కడియం శ్రీహరిని ఢిల్లీ పంపించాలని నిర్ణయించారు. 2 రోజులుగా జరిపిన చర్చలు 2008లో ప్రణబ్ కమిటీకి టీడీపీ ఇచ్చిన లేఖను చంద్రబాబు నేతల దగ్గర ప్రస్తావించారు. అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి వైఖరి అవలంబించాలి, అనుసరించాల్సిన వ్యూహంపై తీవ్ర తర్జనభర్జన జరిగింది. చివరగా 3 లైన్లతో కూడిన లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను సీల్డ్ కవర్లో అఖిలపక్ష భేటీలో కేంద్ర హోంమంత్రి షిండేకు అందజేస్తారు. ఆల్ పార్టీ భేటీ తర్వాత ఈ లేఖలు ముందు వెల్లడిస్తామని యనమల చెప్పారు. తెలంగాణ ఇష్యూ మీద ఈ రోజున పాలిట్ బ్యూరో కూడా కూలంకషంగా డీటెయిల్డ్గా కూడా చర్చించాం. అభిప్రాయం కూడా లెటర్ రూపంలో రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో స్పష్టం చేయబోతున్నాం. మా అందరి తరఫున నేను వెళ్తున్నా, అదేవిధంగా తెలంగాణ తరఫున కడియం శ్రీహరి గారు. ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఆ లెటర్ను కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఢిల్లీకి వెళ్లే ప్రతినిధుల ఎంపిక దగ్గర నుంచి హోంమంత్రికి అందజేసే లేఖ వరకు పొలిట్ బ్యూరో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా టీడీపీ ఇచ్చే 3 లైన్ల లేఖలో ప్రధానంగా 2008 లెటర్ను ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణకు సానుకూలంగా 2008లోనే లేఖ ఇచ్చామని, ఆ లేఖ ఇంకా కేంద్రం దగ్గరే పెండింగ్ లో ఉందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని హోంమంత్రిని కోరుతూ తాజా లేఖను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లేఖకు పొలిట్ బ్యూరో సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీమాంధ్రలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ఆ ప్రాంత నాయకులు అనుకుంటున్నారు. అయితే టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిలపక్షంలో ఇచ్చే లేఖతో పాటు 2008లో ఇచ్చిన లెటర్ను కూడా జత చేయాలని ఎర్రబెల్లి కోరారు. దీంతో మిగతా వారు ఏకీభవించలేదు. కేంద్రం దగ్గరే 2008 లేఖ ఉన్నప్పుడు మరోసారి జత చేయాల్సిన పని లేదని, పైగా ఆ లేఖలోని అంశాలనే ఈ లెటర్లోనూ ప్రస్తావించామని వివరించారు. అఖిలపక్ష భేటీ వేదికగా కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రం వైఖరి గురించి కూడా టీడీపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రణబ్ కమిటీ గతించిందని, అప్పుడిచ్చిన లేఖకు విలువ లేదని కేంద్రం అంటే అదే మాట మీడియా ముందు చెప్పమని టీడీపీ డిమాండ్ చేసే వీలుంది. ఏ రకంగా కాంగ్రెస్ ను కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహం అనుసరిస్తోంది తెలుగుదేశం. గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి యనమలతో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి వెళ్లారు. ఇప్పుడు మాత్రం రేవూరి స్థానంలో కడియం శ్రీహరిని ఎంపిక చేశారు. తెలంగాణ వాదాన్ని కడియం గట్టిగా వినిపిస్తారు అనే ప్రచారం ఉంది. అదే కాకుండా ఆయన వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో వ్యూహాత్మకంగానే శ్రీహరిని పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక యనమల విషయానికొస్తే ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించి అందుకు తగ్గట్లుగా వ్యవహరిస్తారు అనే నమ్మకం చంద్రబాబుకుంది. అందువల్లే యనమల వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు అనుకుంటున్నారు. మొత్తంగా అఖిలపక్ష సమావేశంలో వెల్లడించాల్సిన అంశాలపై టీడీపీ పెద్ద కసరత్తే చేసింది. తెలంగాణకు సానుకూల వైఖరి ప్రకటిస్తూ ఇన్నాళ్లు తమని టార్గెట్ చేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ లను ఇరుకున పెట్టే వ్యూహం రచించింది. ఇదే అంశం మీద చర్చ ప్రారంభిద్దాం. చర్చలో నాతో పాటు ఇక్కడ స్టూడియోలో రఘునందన్ గారు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు, అదేవిధంగా వరంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. చర్చ ప్రారంభించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.